జ్వరం స్టార్ట్ అయింది. సో ఈ టైంలో జ్వరం రాకూడదు. ఇప్పుడు మమ్మీకి జుట్టు దువ్వేస్తున్నాను, ఎందుకంటే అలాగే కూర్చొని పడుకొని జుట్టు అంతా పాడైపోతుంది. సో కొంచెం జుట్టు దువ్వేసి అల్లేస్తాను అలా నేను. ఇప్పుడు దాకా ఎక్సర్సైజ్ చేయించాను. సో ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను. చూడండి వ్యూవర్స్, నేను ఇంకా మాము ఎలా తయారు చేశాను బర్త్డే కేక్ లాగా. చూడండి, ఇలా కప్స్ ప్లస్ పైన టీ టైమ్ ది కప్స్. ఎలా ఉందో మీ ప్లీజ్ నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందో మా కప్ ప్లస్ కేక్ ఇస్ ఈక్వల్ టు కప్ కేక్. సో కప్ కేక్ మేము తయారు చేసాం, పెద్ద కప్ కేక్, ఎల్సాది డిజైనర్ కేక్ లాగా. సో మీరు ప్లీజ్ నాకు చెప్పండి మా కప్ కేక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో. ఇది ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇప్పుడు వాకింగ్ స్టార్ట్ చేస్తుంది. ఈవినింగ్ అయిపోయింది కదా, సో డాక్టర్ చెప్పారు ఈవినింగ్ నడిపియాలని. ఎక్సర్సైజెస్ మనం డైలీ 1 hour లో చేయాలి. చూడండి, ఇప్పుడు నడుస్తారు, మీకు చూపిస్తారు ఎలా నడుస్తున్నారో. ఓకే, అది యూరిన్ బ్యాగ్, అది అమ్మ అక్కడ పెట్టేస్తుంది, ఎందుకంటే లేకపోతే నడవలేకపోతారు. పెట్టేస్తే బెస్ట్. ఓకే, నించుని పేరాయి సపోర్ట్ తీసుకున్నారు. గుడ్. ఎక్సర్సైజెస్ అయిపోయి చూద్దాం ఎలా నడుస్తున్నారు. ఓకే, డన్. లెట్స్ సీ. సైడ్ లో నిల్చుంటున్నాను నేను, లేకపోతే ఐకి అవ్వదు. వా, గుడ్. गुड गुड आई भले नडुस्तारु చూడండి ఎలా నడుస్తున్నారో. యూరిన్ బ్యాగ్ గుడ్. గుడ్. కొంచెం ప్రెషర్ పడాలి ఆపరేషన్ నీళ్ళు, లేకపోతే అవ్వదు, సెట్ అవ్వదు. సో భలేగా నడుస్తున్నారు. కొంచెం పేషెంట్స్ కొంచెం సరిగ్గా నడవరు, కానీ తొందరగా నడిచిస్తారు. ఇప్పుడు టర్న్ అయిపోతున్నారు, రూమ్కి వచ్చేస్తారు. ఇప్పుడు గుడ్, భలేగా నడుస్తున్నారు, తొందరగా అయిపోతారు నడవడం ప్రోగ్రామ్. సో గుడ్గా నడుస్తున్నారు, ఇంకా నడిచిస్తారు. ఇప్పుడు రూమ్కి వచ్చేస్తాము. కొంచెం టైర్డ్ అయిపోయారు, చేయి నొప్పి పెట్టేస్తుంది. గట్టిగా ప్రెషర్ పడాలి కదా, చేయి నొప్పి పెట్టేస్తుంది. సో దానివల్ల టర్న్ అయిపోయాం మేము మా రూమ్ వైపు. 8:20 అండ్ మా అన్నయ్య ఇంకా మమ్మీ ఫ్రూట్స్ తిన్నారు. ఇప్పుడు అక్కడ పేషెంట్ తింటూ ఉంటే పేషెంట్ పక్కన ఇది కూడా తింటుంది కూర్చొని. పేషెంట్కి గ్రాండ్ డాటర్ అంట, ఫ్రెండ్. ఓకే ఓకే, ఎంజాయ్. ఫ్రూట్స్ ఆరెంజ్, యాపిల్, ఇంకా గ్రేప్స్ కట్ చేసి ఇచ్చాను. సో తిన్నారు ఇప్పుడు మార్నింగ్. ఓకే, పర్లేదు, తినే. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. టిష్యూ హ్యాండ్. సో ఇప్పుడు స్నానం చేసి వచ్చాను, ఫ్రెష్ అయ్యాను, సబ్బు రాసేసి. బికాజ్ ఎన్ని రోజుల నుంచి సబ్బు రాయడం అవ్వట్లేదు. స్నానం చేసి వచ్చేసినట్టు మమ్మీ దగ్గర ఉండాలని వాళ్ళు సెల్లింగ్ టైం ఎక్కించలేదు. సో మామూలుగానే స్నానం చేసి వచ్చాను, సబ్బులో తీసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ కాసేపు స్నానం చేయిస్తాను, 9 o'clock స్నానం చేయిస్తాను. డాక్యుమెంట్స్ రెడీ అయిపోతాను, మమ్మల్ని రెడీ చేసేస్తాను. ఫ్యాన్ డబ్బు గట్రా రాసేసి చేసేసి రెడీ చేసేస్తాను. మమ్మీ ఈరోజు వాకర్లోనే వెళ్ళారు వాష్రూమ్కి. సో పర్లేదు, బాగానే ఉన్నారు, నడుస్తున్నారు. కాసేపు మళ్ళీ నడిపిస్తాను నేను బయట, వాకింగ్ చేయిస్తాను. సో ప్రస్తుతానికి అయితే షీజ్ ఓకే, ఫైన్, కూర్చుంది. అండ్ ఇలా దానికి ఎంజాయ్ చేసుకుంటుంది దాన్ని. ఫుడ్ మామూలు ఫ్రూట్స్ ఫుడ్.
మమ్మీ ఇప్పుడు దాని మానగం రెడీ అవుతుంది నెమ్మదిగాను. నేను ఓన్లీ అన్నీ ఇస్తున్నాను, మమ్మీ రెడీ అవుతున్నారు. నేను ఇప్పుడు బొట్టు పెట్టేసుకుంటాను. స్టిక్కర్ ఓకే. గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. చక్కగా రెడీ అయిపోయారు. జుట్టు దువ్వేస్తాను మమ్మీకి. నేను అజ్జ వెళ్తున్నాము టీ ఇంకా బిస్కెట్ తయారీకి. సో మీకు చూపిస్తాను ఏ టీ షాప్కి, ఏ షాప్కి మేము టీ తీసుకోవడానికి వెళ్తాం, ఇంకా ఏ షాప్కి మేము బిస్కెట్ తీసుకోవడానికి వెళ్తాం. మేబీ సేమ్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఐ హోప్ అక్కడ బిస్కెట్స్ దొరికిస్తాయి. సో ఇప్పుడు నేను ఇంకా అదే వెళ్ళిపోతున్నాం. మీకు చూపిస్తాను ఏ షాప్లో మేము టీ కొనుక్కుంటాం, ఇంకా ఏ షాప్లో బిస్కెట్ కొనుక్కుంటాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేస్తాము లాబీకి. చూద్దాం ఎక్కడి నుంచి టీ కొంటాము, లేకపోతే ఎక్కడి నుంచి ఏది కొంటాం. ఐ హోప్ క్యాపిటేరియాలోనా, నేను అనుకున్న బయట కొంటామని. ఐ థింక్ క్యాపిటేరియా ఓపెన్ 24 hours క్యాపిటేరియా. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. అర్ధరాత్రికైనా, మార్నింగ్ 6 o'clock అయినా, ఎప్పుడైనా రావచ్చు. క్యాపిటేరియా ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము టీ తేయడానికి, ఇంకా బిస్కెట్స్ కూడా తేయడానికి. సో చూద్దాం ఏ టీ షాప్కి వెళ్తాము, ఏ బిస్కెట్ షాప్కి వెళ్తాము, ఎక్కడ దొరుకుతుందో, లేకపోతే రెండు సేమ్గా ఉంటాయి. కాబట్టి చూడండి ఎంత ఎండు ఉందో, ఖాళీ ఎండ. సో మీకు చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చాం బిస్కెట్ తీసుకోవడానికి. సూపర్ మార్కెట్ దొరకలేదని నార్మల్ కిరాణాకి వచ్చేసాము. సో ఐ కోసం నేను గుడ్ డే బిస్కెట్ తీసుకుంటున్నాను. సో గుడ్ డే బిస్కెట్ నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి కిరాణా నుంచి బిస్కెట్ తీసుకొని దాని తర్వాత మేము వెళ్దాం టీ తీసుకోవడానికి. సో ఎక్కడి నుంచి టీ తీసుకున్నాం ఇప్పుడు నాకు తెలియదు. ఐ థింక్ శ్రీ పద్మావతి ఇరానీ టీ ఎందుకంటే అక్కడ చాలా భలే టీ దొరుకుతుంది. జింజర్ టీ ఈజ్ ద బెస్ట్ ఫ్రమ్ దట్. చాలా బాగుంది ఆ టీ. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే మెడికల్కి ఎప్పుడైనా ట్రై చేయండి ఆ టీ. సో భలే ఉంటుంది, సో ట్రై చేయండి. ఓకేనా. సో నా ఇప్పుడు ఆరెంజ్ కలర్ గుడ్ డే బిస్కెట్ నేను చెప్తాను. ఆల్మండ్ ఇంకా క్యాష్యూ అండ్ ఆల్మండ్ది చేస్తున్న ప్యాకెట్ 5 rupees, సో 10 rupees టోటల్గా ఉంది. ఇప్పుడు మేము టీ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఐ థింక్ శ్రీ పద్మావతి ఇరానీ టీ నుంచే తీసుకుంటాం. చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి తీసుకుంటాం. ఎస్ఎస్పీ లైఫ్ టీకి వచ్చాం. టీ పద్మావతి టీ లాగా ఉంది, అంటే అదే పేరు కానీ చేంజ్ ఏంటంటే ఎస్ఎస్పీ లైఫ్ టీ, లైఫ్ టీ. సో వచ్చేసింది. ఇప్పుడు మేము చూపిస్తాను మీకు ఎలా టీ అవుతుందో. కడిగిస్తున్నారు వాటర్, కడిగేస్తున్నారు. మోటేస్తారు, షేక్ చేస్తారు. దాని తర్వాత చూపిస్తారు ఎలా టీ తయారు చేస్తారు. అయిపోయింది షేకింగ్. ఇప్పుడు టీ వేస్తారు. 5 cups టీ. ఇలా ఉంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీరు ఇక్కడ ఎంబీపీ కాలనీ ఉంది కదా, ఎంబీపీ అక్కడికి ఒకసారి రండి. ఇక్కడ ఎస్ఎస్టీపీ లైఫ్ టీ ఉంటుంది, అది అక్కడ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అయిపోయింది, రెడీ. మన టీ అయిపోయింది, రెడీ. సో మేము వెళ్తాము మన హాస్పిటల్కి. నేను ఇంకా అదిగా బయలుదేరుతాను. ఇప్పుడు కప్స్ కూడా ఇచ్చారు. చిన్న చిన్న కప్స్ మీకు చూపిస్తాను. ఇలా కప్స్ ఇచ్చారు, చిన్న చిన్న బుచ్చి కప్స్. నన్ను అడిగితే ఇస్తారు, నో ప్రాబ్లం. నేను కస్టమర్స్ అని ఇచ్చేసారు. భలే ఉంటుంది తాగడానికి. సో క్రాస్ చేస్తాము, ఇక్కడ మేము అయిపోతాము. వచ్చేసాము హాస్పిటల్కి. లిఫ్ట్లో నేను నాన్ స్టాప్ కొట్టేశాను. ఎవరు ఏమైనా చేస్తే అది క్యాన్సిల్ చేసి ఇస్తుంది. తొందరగా పైకి వచ్చేస్తాం. బేస్మెంట్ నుంచి డైరెక్ట్ 7కి వచ్చేసాము. ఎక్కడ ఆగలేదు. సో దగ్గరికి అయిపోతున్నాము. టీ కూడా తెచ్చేసాము. టీ ఎక్కడ ఉంది అదే పట్టుకుంటే నేను కప్ పట్టుకున్నాను. సో వెళ్ళిపోదాము రూమ్కి. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసేసుకున్నారు ఆల్రెడీ. ఫుడ్ తినేసారు. నేను కేక్ పెట్టాను కదా, కేక్ ఇంకా తినరు. సో పెట్టేస్తాను, నేను సైడ్ చేసేస్తాను.
ఇక్కడ పెట్టేసి నేను కూడా టీ తాగుతాను. ఇక్కడ టీ తాగలేదు నేను, తమ్ముడు ఇంకా రాలేదు. సో నేను టీ తాగిన తర్వాత మాన్య కోసం వెళ్తాను తీసుకుని తేడానికి. మ్యాగీ వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని మాన్య ప్రశ్న విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు. నేను మాన్య మేము కూడా బాగున్నాం, మమ్మీ కూడా బాగానే ఉన్నారు, బెటర్ దెన్ బిఫోర్. అండ్ ఇప్పుడు మేము కిందకు వచ్చాము క్యాఫ్టేరియాకి, మాన్యాకి మ్యాగీ తినాలి. సో మ్యాగీ తీసుకోవడానికి వచ్చాను, చూద్దాం మ్యాగీ ఉందా లేదా దగ్గర. మాన్య చికెన్ కప్ నూడిల్స్ తీసుకుంటుంది బిగ్. సో ఆర్డర్ చేస్తాము, వేడి నీళ్ళు వేసేసి ఇచ్చేస్తారు. ఇంకేనా కావాలా? చిప్స్ ఏమైనా కావాలా? వద్దా చిప్స్ ఏమి పక్క? కానీ దాన్ని నూడిల్స్ తెచ్చింది, నేను స్నాక్స్ తెచ్చాను, మిక్స్చర్లు కొంచెం టైం పాస్ చేయడానికి. సో తింటాం, తమ్ముడు ఇంకా రాలేదు. ఇలా మాన్య కోసం తీసుకొని వెళ్ళిపోయిన ఫుడ్ అది కూర్చొని తింటాను చూడాను. మాన్య కూర్చున్నప్పుడు నూడిల్స్ తింటుంది, చికెన్ నూడిల్స్. బాగుందా మాన్య? అంటే కారం లేదు అసలు, తింటుంది అది దాన్ని. అండ్ మమ్మీ పడుకున్నాను, మమ్మీ లేస్తే నేను కొంచెం వాకింగ్ చేయిస్తాను అనుకుంటే పడుకుని పోయింది. లేచిన తర్వాత వాకింగ్ చేయిస్తాను ఇంకా. అదే చెప్తాను ఎన్ఎస్లో పెడుతుంది కానీ అవ్వట్లేదు దానికి. సో ఎన్ఎస్లో పెడుతుంది, ఎన్ఎస్ మళ్ళీ వెళ్తానికి ఫస్ట్ ఓకేనా చిప్స్ తీసుకుంటాం అండ్ సమోసా తీసుకుంటాం. మార్నింగ్ టిఫిన్ అని తెలిస్తే సమోసా తింటాము. సో మళ్ళీ ఇప్పుడు కిందకి వచ్చాము, జర్కీ తీసుకున్నాను. తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడితో పాటు మేము ఇప్పుడు క్యాఫెటేరియాకి వచ్చాం కదా. సో నేను లేస్ తీసుకున్నాను. ఇది అవుతుంది చూడండి, స్పానిష్ టొమాటో టాంగో. ఇది అవుతుంది నా ఫేవరెట్ అమెరికన్ స్టైల్ క్రీమ్ అండ్ ఆనియన్ ఫ్లేవర్. ఇక అమ్మ అక్కడ సమోసాస్ పట్టుకుంది, సమోసాస్. యో మమ్మీ ఇప్పుడు సమోసా తింటున్నారు. సో అండ్ ఇక్కడ వచ్చేసింది పార్ట్నర్. ఓకే, క్రైమ్ పార్ట్నరా, సమోసా పార్ట్నరా? జాగ్రత్త, అవి కాలు తిను. ఎంజాయ్ బాగుంది. నాది ఇంకా తమ్ముడిది బాకీ ఉంది. సో బాగుంది, పెద్ద సమోసా. మమ్మీ బాగుంది అన్నారు. అండ్ మమ్మీ కోసం ఆల్రెడీ లంచ్ వచ్చేసింది. బస్ అఫ్ కోర్స్ మమ్మీ తినట్లేదులే, అది మేమే తినేస్తున్నాం. తమ్ముడు తీసుకొని వచ్చారు లంచ్ మా కోసం. లంచ్ మన్య, లంచ్ అందరి కోసం. ఓకే, ఇక్కడ లంచ్ ప్యాకెట్ వితరవతి కదా బాస్. ఇవ్వండి. ఓ ఇవ్వ ప్లేట్స్వి. ఓకే, గుడ్ ఏదన్నా తెలుసు కదా, రైతా అవన్నీ. సో ఫ్రైడ్ రైస్ తెచ్చారు మామూలుగానే. ఇప్పుడు 3 అండ్ మేము మన లంచ్ ఇప్పుడు తింటాము. ఇప్పుడు అక్కడ తినలేదు, మమ్మీ ఇప్పుడే తెచ్చాడు. మమ్మీ ఇప్పుడు తింది, మమ్మీ నేను తర్వాత తినిపిస్తాను. బికాజ్ మమ్మీ ఇప్పుడే ఇంకా జస్ట్ కాసేపు కూర్చొని పని చేసి అలిసిపోయాను, తర్వాత తింటాను. బాగుంది, నేను మమ్మీ తినిపించేస్తాను అన్నీ పెట్టేసి. మేము తినేస్తే అప్పుడు పని చేస్తాను. నేను ఆల్రెడీ 3 అయిపోయింది, తినకపోతే కష్టం అయిపోతుంది. ఇవాళ వెజ్ ది థాలీ వచ్చింది, వెజ్ కర్రీ, దాల్, రోటీ అండ్ అన్నం, పెరుగు అవన్నీ ఇచ్చాడు. సో రెడీతో రసం తీస్తున్నారు, రసం తాగుతున్నారు. మేము ఫ్రైడ్ రైస్ తింటున్నాము. అనేది తమ్ముడు ఇప్పుడు అక్కడ అన్నం ఉంది కదా, అన్నంలో కొంచెం మిక్స్చర్ వేసుకొని తింటున్నాము. మా స్పెషల్ డిష్ ఇది అది. మన సూపర్ ఏంటి, మిక్స్చర్ రైస్, రైస్ మిక్స్చర్ ఏదో ఒకటి స్పెషల్. ఇది అమ్మితే బాగుంటుంది నాకు, ఎమ్మి టేస్ట్. ఇది సూప్, దీంతో పాటు ఇస్తారు, స్పెషల్గా ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సూప్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మి కానీ. ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది సీరియస్లీ. అండ్ ఇది కూడా కొంచెం వేస్తున్నాం ముందు. మమ్మీ ఇప్పుడు లంచ్ తింటున్నారు. మమ్మీకి టైం ఇప్పుడు అయింది లంచ్కి 5 o'clock. అండ్ అక్కడ మమ్మీ కోసం చాయ్ వచ్చేసింది కూడా, డాడీకి ఇచ్చేసాం చాయ్ తాగడానికి. మమ్మీ ఇప్పుడు లంచ్ చేస్తాను, చాయ్ తాగుతారు. ఫ్రైడ్ రైస్ అండ్ సూప్ కలిపి తింటున్నాను కూర్చొని. అనమాట టాస్క్ అన్ని ఫోన్లో టాస్క్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుందో దానిలాగా అవుతుంది. హాస్పిటల్లో పిచ్చోడు ఉంటుంది చూడండి, ఇది ఇదో పిచ్చిది.
ఇది పిచ్చిది హాస్పిటల్ హాస్పిటల్లో పిచ్చిది వచ్చింది. సిస్టర్ వచ్చారు ఇప్పుడు అండ్ మమ్మీకి ఇంజక్షన్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నైట్ ఇంజక్షన్స్ ఇస్తారు. చూస్తే ఎన్నో టొంబో ఇవి చూసేకి పిచ్చకపోతున్నాము. ఎన్నో ఇంజక్షన్స్. మమ్మీకి ఇప్పుడు డ్రెస్సింగ్ చేస్తారు. మొత్తం కుట్టి తీసేసి చేసుకుంటారు. సో మొత్తం సెట్ అని తీసుకొని వచ్చేసారు, డ్రెస్సింగ్ సెట్ అని శానిటైజర్తో పాటు. సో స్టార్ట్ అయిపోతుంది డ్రెస్సింగ్ మొత్తం. మీక్యాప్ తీసుకున్నాం ఆ రోజు, మమ్మీకి సరిపోలేదు. సో మళ్ళీ పరిగెడుతున్నాము. ఇంకొక మీక్యాప్ కానీ మమ్మీకి డ్రెస్సింగ్ ఎప్పుడు అవుతుంది. డాక్టర్ ఆల్రెడీ ఉన్నారు. సో వెంటనే తీసుకుని వస్తే అప్పుడు డ్రెస్సింగ్ చేయిస్తాము. డాక్టర్ వెయిట్ చేసుకుంటున్నాం. మాకు మీడియం చెప్పాను, మీడియం తెచ్చాము. సరిపోవట్లేదు, మమ్మీకి బాగా డ్రెస్సింగ్ చేశాను. సో ఇప్పుడు లార్జ్ తేవాలి. నేను ఫార్మాకే వచ్చాము, మన హాస్పిటల్ ఫార్మాకే ఇక్కడే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి అది ఇచ్చేసి మేము లార్జ్ తీసుకుంటాము. లార్జ్ తీసేసుకున్నాను నేను. అండ్ తమ్ముడు మర్యాలు ఇక్కడే ఉండాలి. బికాజ్ ఒకవేళ లార్జ్ కూడా అవ్వకపోతే ఎక్సెల్ అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి చెప్తే ఫోన్ చేసి వాళ్ళు అడుగు తెస్తారు. సో వాళ్ళు కిందనే ఉన్నారు. నేనే ఒకసారి పైకి వెళ్తాను బికాజ్ డాక్టర్ వెయిటింగ్ కదా. సో నేను పైకి వెళ్ళిపోతున్నాను అందరూ. మమ్మీకి ఇప్పుడు సగం డ్రెస్సింగ్ అయ్యింది అండ్ నీ క్యాప్ కోసం వెళ్ళాం కిందకి కాబట్టి సగం డ్రెస్సింగ్ చేసి వదిలేస్తారు. నీ క్యాప్ పెట్టుతారు, మిగతా డ్రెస్సింగ్ చేస్తారు. డాక్టర్ వచ్చారు ఇప్పుడు అండ్ డ్రెస్సింగ్ చేసి ఇతనే చేశారు డ్రెస్సింగ్ ఇప్పుడు. సో నీ క్యాప్ ఎక్కిస్తున్నారు. మమ్మీకి ఆపరేషన్ కూడా ఇతను చేశారు. అంటే ప్రతాప్ రెడ్డి డాక్టర్ ఒకరు ఉన్నారు, అతనితో పాటు ఇతను కూడా ఉన్నారు, ఈశ్వర్ సార్ ఇతను. సో అతను ఇప్పుడు మమ్మీకి డ్రెస్సింగ్ చేశారు అండ్ నీ క్యాప్ ఎక్కిస్తున్నారు. చాలా నొప్పిగా ఉంది బికాస్ చాలా టైట్గా ఉంది నీ క్యాప్ కదా. అండ్ గట్టిగా పట్టి ఉండాలి అని చెప్పారు కాబట్టి అది టైట్గా ఎక్కిస్తున్నారు. సో పెయిన్ వస్తుంది దానివల్ల. బట్ యా డాక్టర్స్ కదా, దే ఆర్ లైక్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు గట్టిగా ఏమైనా చేసుకుంటారు. పెయిన్ భరిస్తుంది మమ్మీ. ఒక కాలుకి ప్రస్తుతానికి ఇంకో పేర్స్ ఉన్నాయి, ఇంకో కాలు ఉంచేసాము ఇంకో కాలుది. ఇది మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా పనికి వస్తుంది మమ్మీకి. సో అయిపోయింది, ఎక్కించారు. తమ్ముడికి బయలుదేరాడు, డిన్నర్ చేసి వెళ్ళాడు వాడు. సో మమ్మీ ఇంకా ఫ్రూట్స్ తింటారు, మనీ ఇంకా డాడీ తింటున్నారు. నేను డైరెక్ట్ టీయే తాగుతాను, ఇంకేం తిన్నాను. టీ బన్ కానీ టీ బిస్కెట్ కానీ తింటాను. సో మళ్ళీ జ్వరం స్టార్ట్ అయింది. సో ఈ టైంలో జ్వరం రాకూడదంట. సో చూడాలి, సిస్టర్ చెప్పాను చూస్తారు వాళ్ళు. కూర్చొని టీ పట్టుకున్నాను, టీ పట్టుకొని తాగుతాను. మమ్మీ కొంచెం జ్వరంగా ఉంది. సో సిస్టర్ చెప్పి వచ్చాను. సిస్టర్ వస్తారు ఇప్పుడు చెకింగ్ చేసి వెళ్తారు. డ్రెస్సింగ్ అయిపోయింది కదా, మేబీ ఎవరు కొంచెం ఎక్కువ నడిచేస్తారు, దానివల్ల ఏమో తెలియదు, అల్సర్ వచ్చేసింది. దానికోసం జ్వరం ఉందేమో తెలియదు. సిస్టర్ చెక్ చేసి టెంపరేచర్ తెలిసిపోతుంది అండ్ ఉంటే జ్వరం మందిస్తారు. సో కొంచెం బిస్కెట్ గుడ్డే బిస్కెట్తో పాటు టీ నేను ఇంకేం తిన్నాను. మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటాను కొంచెం, ఇంకా తినలేకపోతున్నాడు. సరే ఇప్పుడు వద్దే, ఇంకా పడేద్దాంలే, ఏముంది ఇంకేం చేయలేము. తమ్ముడు వెళ్ళిపోయి తినేసి మేము కూడా తినేసి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాము. మళ్ళీ రేపు మమ్మీకి డిశ్చార్జ్ కదా. సో రేపు మార్నింగ్ అన్నీ హడాబడి ఫుల్ బిజీగా ఉంటాం కింద నుంచి బయటకాను. సో అవేర్నెస్ వీడియోస్ నేను ఇవాళ ఇక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి, కామెంట్ సెక్షన్ చూడండి. ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ మంచి వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్తగా ప్లీజ్ చేస్తాను, ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. మరి కాదు ఇంకో గురించి కొత్త తప్ప స్టే మూమెంట్స్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ. గుడ్ నైట్. సీ యూ. స్వీట్ డ్రింక్స్. బాయ్. బాయ్. అంతే బాయ్. అంతే. ఓకే డన్. నో ప్రాబ్లం.